హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో మేము యాక్చువల్గా మీకు చెప్పాము డిఎల్ఎఫ్లో వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడ దొరికిందని ఒక హంట్ చేస్తున్నాం అని చెప్పి. అదే సిరీస్లో మనం ఇక్కడికి వచ్చామన్నమాట. అక్కడ జస్ట్ ఒక వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే దొరికింది. అది కూడా జైన్స్ ఫుడ్ దొరికింది. వెజిటేరియన్లో మళ్ళీ జైన్స్ ఫుడ్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో వెంటనే మేము లోపలికి వెళ్ళాం. సో వాళ్ళని అడిగే మేము కొన్ని రిఫరెన్స్ తీసుకొని మీరే కొన్ని 2 డిషెస్ మాకు సజెస్ట్ చేయండి, దాన్ని మేము టేస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో వాళ్ళు మాకు ఒక 2 డిషెస్ సజెస్ట్ చేయడం జరిగింది. ఆ డిష్ ఏంటో మీకు చూపిస్తాను, ఆ మేకింగ్ కూడా మీకు చూపిస్తాను. పదండి చూద్దాం. సో ఎట్టకేళ్ళకి మనం వచ్చేసామంటే జైన్స్ ఫుడ్ అంటేనే అందులో గార్లిక్ ఉండదు, అల్లం వెల్లుల్లి ఉండదు, ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయలు కూడా ఉండవు అనమాట. సో అలాంటి ఫుడ్ని వీళ్ళు కొంచెం మసాలా యాడ్ చేసి యూనిక్గా మంచి ఫ్లేవర్ ఇస్తారు. అండ్ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వీళ్ళ దగ్గర పన్నీర్ బటర్ కోలాపూరి అంట. ఇది మిక్స్డ్ వెజ్ డ్రై కర్రీ అంట ఇది. సో ఫస్ట్ ఒకసారి పన్నీర్ బటర్ కోలాపూరి అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది మనకి. సో అందుకే ఇది ఆర్డర్ చేసాము. అండ్ పుల్కాస్, ఎక్కడైనా పుల్కాసే ఉంటాయి. అండ్ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే అల్లం వెల్లుల్లి అండ్ ఆనియన్స్ లేకుండా వీళ్ళు టేస్ట్లో మ్యాజిక్ చేస్తారు ఇక్కడ. జైన్స్ ఫుడ్లో మాత్రమే అది. సో ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. నిజంగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మనకి ఏదేదైనా ఆ ఫీల్ కూడా రాదు తెలుసా, అంత ఫ్లేవర్ఫుల్ ఉంది. సో ఒకసారి మన గ్రేవీ చూసి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండానే వాళ్ళు గ్రేవీలో మ్యాజిక్ చేశారు. మనకు ఆ ఫీల్ కూడా ఉంది. ఒక కామన్ మ్యాన్ ఒక తీసుకొచ్చి తింటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కా ఉందని వాళ్ళు ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ గ్రేవీలో కానీ ఆ స్పైసెస్లో కానీ వాళ్ళు అక్కడ మ్యాజిక్ చేస్తారనమాట. సో ఇది చాలా బాగుందబ్బా నిజంగా. ఇంచు టు ఇంచు బాగుంది ఇక్కడ, ఇంచు టు ఇంచు. వాళ్ళు గ్రేవీలో ఏం యూస్ చేస్తారంటే టమాటాను ఇంకా కాజు పేస్ట్ వేస్తారంట. ఈ రెండు కాంబినేషన్ వేసి వాళ్ళు గ్రేవీ అనేది తయారు చేస్తారు. అదొకటి. ఇంకోటి వెజిటేబుల్ కర్రీ, మొత్తం మిక్స్డ్ వెజ్ డ్రై కర్రీ అంట ఇది. ఇందులో పన్నీర్ వేసారు, ఆలు వేసారు, క్యాలీఫ్లవర్ వేసారు, అండ్ బీన్స్ అండ్ మటర్ కూడా వేసారు. సరే ఇది కూడా ట్రై చేద్దాం. వీళ్ళు ఇందులో గరం మసాలా పౌడర్ వేసినట్టున్నారు. అండ్ మీకు ఏదైతే ఫ్లేవర్ కూడా మైల్డ్ స్పైసెస్లో ఉంది, హెవీ స్పైసెస్ లేదు ఇక్కడ. ఇది కొంచెం యూనిక్ ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే వెజ్ తినే వాళ్ళకి ఇది మంచి హెవెన్ అని చెప్పొచ్చు. అంటే డ్రైలో వెజ్ ఎవరైతే ఇష్టపడతారో ఇది మంచి హెవెన్ అని చెప్పొచ్చు. జైన్స్ ఫుడ్లో ఈ రెండే కొంచెం యూనిక్ అనిపించింది, మాకు ఇంకో కొంచెం బాగుంది అనిపించింది. మీరు తినాలంటే మళ్ళీ ఇక్కడ డిఎల్ఎఫ్లో ఎక్కడ కనిపినా మీకు షాప్ తెలిసిపోయింది. మీకు కింద ఆన్ స్క్రీన్ డిస్ప్లే చేస్తాము షాప్ పేరు. అండ్ ఇలాంటి ఫుడ్ కోసం మీరు చూస్తానండి హిట్ టీవీ.